హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ మనకి స్టార్టింగ్లోనే ఒక బుకింగ్ వచ్చేసింది. మనకి నేను ఏడైతే కూర్చున్నానో ఈ నుంచే వెనకాల కొరియర్ ఉన్నది, ఆడ నుంచి కూకట్పల్లి వెళ్ళాలి. ఆన్లైన్ బుకింగ్, సీదా లోడ్ చేసుకుందాం నడవండి. ఇక ఇది మన 10 డబ్బాలు 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇప్పుడైతే ఇక్కడ తాడబంద దగ్గర ఉన్నాను. ఆడ నుంచి ఇటు వరకు ఎక్కడ ట్రాఫిక్ తగలలేదు. ఇంక ముందట వై జంక్షన్ దగ్గర కొంచెం ఉంటుంది ట్రాఫిక్. ఆ వై జంక్షన్ తప్పించి ఇంకెక్కడ తగలలేదు ట్రాఫిక్. అంటే వై జంక్షన్ ఇంకా రాలేదు, ముందట ఉన్నది. కన్ఫామ్గా చెప్పేస్తున్నా అన్నట్టు ఆడ ఉంటుంది అని. అంటే ఒక 2 సిగ్నల్లో వెళ్ళిపోయినాం అనుకో ట్రాఫిక్ లేనట్టు. 5-6 సిగ్నల్ వరకు మనం పోకపోతే ట్రాఫిక్ ఉన్నట్టు. మనం వచ్చేసినాము ప్రగతి నగర్కి. ఆ ముందట చెరువు వస్తుంది కదా, ఆ చెరువుకి జస్ట్ బిఫోర్ డ్రాప్ చేయాలన్నట్టు. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఇక్కడ అపోలోది ఏదో పని నడుస్తున్నాయి, లైట్లు ఉన్నాయి అంట. అట్లా ఈ బుకింగ్లో మనకి 473 రూపీస్ మిగిలినాయి. ఇక్కడ పక్కకు వచ్చి వెయిట్ చేస్తున్నా ప్రగతి నగర్లోనే. చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయా, లేకపోతే ఈ నుంచి మళ్ళీ వేరే ఏరియాకి షిఫ్ట్ కావాల్సి వస్తుందా. 4:04 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ 4. ఇప్పుడు మనకు ఒక బుకింగ్ వచ్చింది. ఎక్కడికంటే చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకి వచ్చింది. రేట్ ఇంత. చలో పోదాం నడవండి. 1.5 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. 3 గంటలు వెయిట్ చేసినాక వచ్చింది రెండో బుకింగ్. మధ్యలో 1-2 వచ్చినాయి కానీ మన వరకు రాకముందుకే వెళ్ళిపోయినాయి చిన్న చిన్న బుకింగ్లు. ఇది వచ్చింది, తీసుకున్నాను. ఇక మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. రైట్ సైడ్లో చూపెడుతున్న లొకేషన్. చలో లోడ్ చేసేసుకుందాం వెహికల్. ఇది మన లోడు. ఇంకో 2 సంచులు షుగర్ తోలకి వేసుకోవాలంట. మనకి ఒక మల్టీ పాయింట్ పెట్టిండు చిన్నది, మధ్యలో నుంచి షుగర్ బ్యాగ్స్ ఏమో తీసుకోవాలంట. 2 కిలోమీటర్స్ ఉంది అది. ఆ నుంచి సీదా చర్లపల్లికి మనం వచ్చేసినాము ఫస్ట్ పికప్ పాయింట్కి. బ్యాగులు ఇటు నుంచి తీసుకున్నా. 26 కిలోమీటర్ మనకి డ్రాప్ పాయింట్ వచ్చింది చర్లపల్లిది. ఇక్కడ లంచ్కి పోయిందంట, కొంచెం టైం వేస్ట్ అయింది. చాలా పోదాం నడవండి. ఇక ఏఓసి వరకైతే వచ్చేసిన నేను. ఆకలి అవుతుంది, సమోసా తీసుకున్నా. వాళ్ళకి అర్జెంట్ అంట, ఆగనికి మనకు టైం లేదు. ఇక్కడ ఈసీఐఎల్కి వచ్చేసిన నేను. ఈసీఐఎల్ సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాను. ఇక ముందటి నుంచి రైట్ తీసుకుంటే చర్లపల్లి రోడ్. మనం వచ్చేసినాము చర్లపల్లికి. 1 కిలోమీటర్ చూపెడుతుంది ముందట. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. ఈ బుకింగ్లో మనకి 785 రూపీస్ మిగిలింది. టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఈయన ఆగిన చర్లపల్లిలో. చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయా. బయట ఎట్లున్నది వాతావరణం. ఇక్కడ పక్కకు ఆగిన బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తాను. ఇది మన కాఫీ బండి ఆడున్నది. 8:10 అవుతుంది టైము. ఇదే కంపెనీలో నేను డెలివరీ చేసినాను. ఇక్కడ ప్లేస్ ఉందని ఆగినాను కానీ బుకింగ్సే వస్తలేవు. ముందటికి పోదాం. ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న ప్లేస్లోనే కరెక్ట్, కానీ 8 అవుతుంది కదా, అందుకే సపోర్ట్ ఇప్పుడు ఏం చేస్తలేదు.
కొంచెం మూవ్ అవుదాం. ఇక్కడనే ఇదే ఇండస్ట్రియల్ ఏరియా కానీ కొంచెం మూవ్ అవుదాం. పొద్దున్న నుంచి ఈడి కాడికి తిరుగుతున్న గంటలు వెయిట్ చేసి ఇప్పటి వరకు మనం చేసింది ఎంత అనుకుంటున్నారు? టైం వచ్చేసి ఎంత అవుతుంది? 8 దాటింది. 1260 రూపాయలే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మనం చేసిన అర్నింగ్స్. చూపెడతాను ఆగు స్క్రీన్ మీద. ఏది 1260 రూపాయలే. గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది బుకింగ్ కోసము. బుకింగ్స్ వస్తలేవు, వచ్చినా మన వరకు ఉంటలేవు. అది సంగతి. చూద్దాం. ఇక 8 అవుతుంది కదా, ఇంకేమైనా బుకింగ్ వస్తుందా అని. ఇంకొక బుకింగ్ వచ్చినా కూడా మనకి కొంచెం కవర్ అవుతుంది. లేకుంటే గంత ఇక 1250 1000 రూపాయలు చేస్తే బండిలో తీసుకొని ఏం పడతాయి. 9 అవుతుంది. ఈయనే వెయిట్ చేస్తున్నాను కానీ మెల్లమెల్లగా ఓపిక నశిస్తుంది. ఈ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాను. ఇక ఏం చేస్తాం, ఇక ఆన్లైన్ పెట్టుకున్నాను కానీ మెల్లమెల్లగా పోదాం, స్లోగా. అరే లైట్లే వేయలే. ఇక్కడ కంపెనీలు అన్నీ బంద్ అయిపోతాయి కదా, ఎవరో చెప్పలేము, ఏదో ఒక బుకింగ్ వస్తుందేమో అని. ప్రస్తుతానికైతే ఈ నుంచి స్టార్ట్ అవుతున్నాను. దారిలో ఏమైనా బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తా. మొన్నటి వరద ఎఫెక్ట్. ఇక్కడ నీళ్ళు అట్లనే ఉన్నాయి. దుర్గమాత పోతున్నది, స్థాపిస్తారు అనుకుంటా. సెకండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నట్టున్నారు. ట్రాఫిక్ జామ్ ఉన్నది మొత్తం. మస్తు సీరియస్గా పోలీసులు మస్తు మంది వచ్చి మస్తు వెహికల్ అని వేసుకున్నారు. 2 వీలర్లు అయితే లైన్ కట్టినాయి అక్కడ పక్కన. 20-30 2 వీలర్లను వేసుకున్నారు ఆడ. ఇక 2-3 కార్లు కూడా ఉన్నాయి. ఆటోలో కూడా దొరికిర్రు. రిస్క్ తీసుకోకూర్రి, తాగి నడిపేకూర్రి. ఇలా మళ్ళీ వర్షం పడ్డది ఏంది ఇక్కడ? ఇన్ని గణం నీళ్ళు ఉన్నాయి. నిన్న కూడా పడలేదు, మొన్న పడ్డది వర్షము. మొన్నటే అనుకుంటా నీళ్ళు పోలేవు. నేను వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నాను. వెస్ట్ మారేడుపల్లి వర్షం దవాంచి స్టార్ట్ అయిపోయింది. ఇలా పొద్దంతా వర్షం లేకుండా ఎక్కడ ఇక పడదేమో అనుకున్నా ఇక వర్షం ఇక. కానీ సాయంత్రం మళ్ళా ఇప్పుడు సాయంత్రం పూట వర్షం పడ్డది అనుకో, మాకు రాత్రి మొత్తం నిద్ర ఉండదు అన్నట్టు. ఎందుకంటే మా పార్కింగ్ మునిగిపోతుంది నీళ్ళు వచ్చి. అయితే రాత్రి తీసి ఎక్కడినైనా జాగా దోలాడి అక్కడ పెట్టాలి. ఇవన్నీ ఉంటాయి. చలో ఆడికి పోయాక చూద్దాం పార్కింగ్ దగ్గరికి. నేను వచ్చేసినాను ఇంటికాడికి, అంటే పార్కింగ్లో బండి పెట్టేసినాను.
మరి ఇవాళ వీడియోలో తింటే ఇవాళ అర్నింగ్ చెప్పిన కదా అంతనే అయింది, ఇక బుకింగ్ రాలేదు. ఇక రేపటి వీడియోలో కలుద్దాం. ఇప్పుడు టైం 10 అవుతున్నది, ఇక పొద్దంతా చేస్తే గంతనే అయింది అర్నింగ్. గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది మన బుకింగ్ల కోసం. చలో రేపటి దినమైనా మంచిగా ఉంటుందేమో. రేపటి వీడియోలో కలుసుకుంటా. బాయ్.